నాకు సార్ థ్యాంక్ యూ సార్ అవన్నీ క్లియర్ చేసినందుకు. యాక్చువల్‌గా తనూజదే మిస్టేక్ ఉంది. బట్ అక్కడేంటంటే ఏందని ఏమైనా చేసుకుంటే స్టాండ్ తీసుకుంటే ఇంకో రకంగా పోర్ట్రే అవుతుందేమో అన్నట్టు కొంచెం అలా ఉన్నారు. బట్ తనూజ కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తుంది. తను చేస్తే ఒకటి, వేరే వాళ్ళు చేస్తే ఒకటి. తను చేస్తే మాత్రం అందరూ తీసుకోవాలి. వేరే వాళ్ళు చేస్తే మాత్రం తను అస్సలు తీసుకోలేదు. అసలక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ మామూలుగా కొంచెం క్లోజ్‌గా ఉంటారు. ఇలా అనడం కూడా తప్పేనా? అదే ఈమె చేస్తే మాత్రం ఈమె కళ్యాణ్‌ని అసలు ఒక చీడ పురుగులాగా చూస్తది. బట్ కళ్యాణ్ తీసుకోవాలి. అదే ఈమె మాత్రం తీసుకోలేదు. కళ్యాణ్ అసలు ఎమోషన్స్‌లో ఉన్నప్పుడు కానీ అప్పుడెప్పుడు కూడా తన దగ్గరికెళ్ళదు. కానీ ఈమె లోలో ఉన్నప్పుడు బన్నీ సార్ రావాలి, అందరూ రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అది తప్పు కదా! మనం ఎలా ఉంటామో పక్కనోళ్ళు కూడా అలా ఉండాలని తీసుకోవాలి. ఎదుటి వారికి తప్పులు చెప్పినప్పుడు మన తప్పుల్ని మనమే రెక్టిఫై చేసుకోవాలని నాకనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీస్ గురించి చెప్పినప్పుడు ఈ కళ్యాణ్ అంత ఎమోషనల్ అయిపోతున్నా దివ్య, ఇమాన్యుయల్, నిఖిల్, భరణి గారు ఎళ్లారే గానీ ఈ అమ్మాయి మాత్రం ఇంత అటిట్యూడ్ ఫేస్ చేసుకొని అట్లే కూర్చుంది. అది తన పర్సనల్. బట్ వేరే వాళ్ళు కూడా అట్లే అనుకోవాలి కదా! తన విషయానికొచ్చేపాటికి తను మాత్రం కొంచెం సెన్సిటివ్ అన్నట్టు ఉంటుంది. వేరే వాళ్ళు సెన్సిటివ్ కాదా చెప్పండి? ఇప్పుడు ఏదన్నా మొఖం మీదే నువ్వు అలా చేయకు, అలా అనకు, అట్లా అంటే ఎవరైనా ఫీల్ అవుతారు. చెప్పే వే ఉంటుంది కదా! అది చెప్పే విధానం ఉంటుంది కదా! సో, తనుజ కొంచెం మార్చుకుంటే బెటర్. ఎందుకో ఈ 2 వీక్స్ నుంచి కొంచెం అలా అనిపిస్తుంది.